అనకాపల్లి జిల్లా కోటఊరట్ల 3 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం. పక్క ఇంటికెళ్లి ఆడుకుంటుండగా అదే ఇంటి వద్ద ఉన్న పాములు అనే వృద్ధుడు ఘటనకు పాల్పడ్డ వైనం. బాధితురాలని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలింపు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కోటఊరట్ల పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితునిపై చర్యలు తీసుకుంటున్నామంటున్న ఆర్డీఓ జయరాం. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చేరుకున్న దిశ డీఎస్పీ సిఐ బాలిక తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరిస్తున్న దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం పాములవాకకు చెందిన 3 సంవత్సరాల బాలికపై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆర్డీఓ జయరాం తెలిపిన సమాచారం ప్రకారం పాములవాకలో పక్క ఇంటికి ఆడుకోవడానికి వెళ్లిన బాలికను కోట పాములు అనే 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక అత్యాచారం చేస్తాడంటూ తల్లిదండ్రులు కోటవరట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుపై నిందితుడు కోట పాములను కోటవరట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దీనిపై దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు, సిఐ దేనబంధు ఏరియా ఆసుపత్రికి వచ్చి వారి యొక్క తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. ఇట్స్ అన్ఫార్చునేట్ అండి. కోటవరట్ల మండలంలో ఒక అబౌట్ మార్నింగ్ 10 o'clockకి ఒక 3 and 4 years బాలికపై ఆ నెయిబర్ ఆమె ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వచ్చింది. ఆమె యాక్చువల్గా మాడుగుల మండలం కెంతలి విలేజ్. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అలాగ తాతగారి ఇంటికి చూడడానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నెయిబరు ఒక ఆయన ఏంటంటే 65 years ఏజ్ ఆయన ఆమెని మాయమాటలతో ఇంట్లోకి తీసుకెళ్ళి ఏదో స్వీట్స్ ఇస్తామని ఇదంటాను. ఆయన్ని పైశాచికంగా ఆమె తాలూకా జెనిటల్ పార్ట్స్ని కొద్దిగా టచ్ చేసి ఆ ఇబ్బందికి గురి చేశారు. అది జరిగింది. దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్యూజ్డ్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. కేసు ఆల్రెడీ కట్టారు. కేసు ఆల్రెడీ కట్టిన తర్వాత అది ఇప్పుడు డిఎస్పి అనకాపల్లి నుంచి దిశ డిఎస్పి ఇది ఎగ్జామిన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి ఈ పోక్సో యాక్ట్ ప్రకారం. కాబట్టి అది ఆ రకంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అది అన్ని రకాలుగా నిందితుడిపై చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు చిన్నారి ఆరోగ్యంగానే సేఫ్గానే ఉంది. మా ఆయన గారి పేరు శ్రీహరి అండి, మామిడి శ్రీహరి. నా పేరు మామిడి నోకరత్నం. మా పేరు రక్షశ్రీ. 3 సంవత్సరాల పాప. మార్నింగ్ ఉదయాన్నే 9 గంటలకి పక్కింటికి వెళ్ళింది. పక్కింటికి వెళ్ళిన తర్వాత కోటపాములు అనే వ్యక్తి భంగం చేయ వచ్చింది. నా దగ్గరికి వచ్చినాక ఒళ్ళంతా దోమలు కుట్టేసి ఒళ్ళంతా మట్టి, చెయ్యి పెడుతుంటే చెయ్యి పెట్టనవ్వలేదు, మంట అంటుంది. దాని ద్వారా తెలిసింది నాకు. హాస్పిటల్ కోటపాములు. ఎంత వయసు?